అండి ఇప్పటికే 9:30 నేను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను. ప్రార్థన నీకు సమర్పిస్తున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మంచి సందేశం వలన ఒకసారి చూడండి, ఆ దైవజనుల ద్వారా వినాయకుల వాక్యము మీరు ఏ పేరు పెట్టబడుతుందో ఆ పేరు తగినట్లుగా వారిని దైవ సన్నిధిలో పెంచవలసిన బాధ్యత మీ చేతిలో ఉందని మనకి వాక్యం దైవజనులు కూడా బోధించడం జరిగింది. కాబట్టి మీకు ఒక కిరీటంగా వారి ఎదిగి ప్రతి కొలది 128 కీర్తనలు కదా, మీరు ఎవరు అనగా యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు. శ్రీకాంత్ రోజ్మేరీ కుమారుల కంటే వారు ఎదిగి ఫలించిన తర్వాత వీరు యెహోవా చేత ఆశీర్వారు అని సాక్ష్యం రావాలి. కాబట్టి అలా పెంచవలసిన బాధ్యత మీకు ఉంది. కాబట్టి వారి పేరు పెట్టడానికి ముందు కూర్చోము. మన మధ్యలో దైవజనులు ఏలియా గారు, ఏలియా గారు ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. తల్లి వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపయు కనికరమైన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవానికి స్తుతులు స్తోత్రాలు. శ్రీకాంత్ రోజు మీద వెలిగించేటువంటి శ్రేష్టమైనటువంటి గర్భఫలము కుమార్తె నేను పేరు పెట్టడానికి మన మధ్యలో దైవజనులు సంజయ్ ఆనంద్ గారు వారు మన మధ్యలో ఉన్నారు. వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఆ పేరు పెట్టి ప్రార్థన చేస్తారు. శ్రీకాంత్ తల్లిదండ్రులు, రోజుమేరీ తల్లిదండ్రులు వారు వేదికలకు రావాలని ప్రేమతో పాత ఓల్డ్ ఆత్మీయ మిత్రులైన నా యొక్క పెద్దలు గౌరవనీయులు డాక్టర్ బి జాన్ గారు, ఐబిటి డైరెక్టర్ గారు ఉన్నారు. ఒకసారి లేచిన వాడితే ఒకసారి తెలుసు కాబట్టి మరోసారి అదేవిధంగా సాగులేదు కాబట్టి పరిచయం చేస్తున్నాను. అదేవిధంగా మా మధ్యనటువంటి నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ తెలంగాణ ప్రెసిడెంట్ గారు కూడా పరిచయం చేస్తున్నాను, సంజయ్ గారు, బిషప్ సంజయ్ గారు. అదేవిధంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జనరల్ సెక్రటరీ బొక్కయ్య గారిని పరిచయం చేస్తున్నాను. అదేవిధంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ కల్చరల్ ప్రెసిడెంట్గా సునీల్ గారు, పొంగల్ సునీల్ గారు. అదేవిధంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ యూత్ జనరల్ సెక్రటరీగా అభిషేక్ గారు. అదేవిధంగా ఐఎంఐ డైరెక్టర్గా రెవరెండ్ ఆశీర్వాదం గారు. ఎఫ్ఈసి ఐఎంఎస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్గా. అదేవిధంగా మరి ప్రకాష్ గారు, డాక్టర్ ప్రకాష్ గారు. అదేవిధంగా నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ మల్కాజ్గిరి మెడ్సిన్ జిల్లా అనిల్ గారు కూడా. అదేవిధంగా జనరల్ సెక్రటరీ నిరీక్షణ. అదేవిధంగా జసిఫాన్ గారు జనరల్ సెక్రటరీ. కాబట్టి మీరందరూ నేను ప్రత్యేకంగా పిలిచాను. దాంతోపాటు మన మధ్యలో దైవజనులందరూ కూడా మరి వేదిక మీది రావాలి. కాబట్టి ఈ సమయంలో మరి మా మాటను మన్నించి వచ్చిన మా యొక్క మరి మిత్రుడు అన్ని విధాలుగా నాకు సహకారంగా ఉండగా ఉంటున్న
మరి ఎక్కువ అసలు ఆయన పొగిడించుకోడు, అది ఇష్టం ఉండదు. కానీ నా ప్రేమను బట్టి నాకున్న అనుబంధాన్ని బట్టి నేను చెప్తున్నా, మరి ఏమనుకోదు ఆయన కూడా. మరి కాబట్టి నా యొక్క తోడుగా పనిచేస్తున్న తెలంగాణ పురుషుల జనరల్ సెక్రటరీ, ఎస్ఎంఓ జనరల్ సెక్రటరీ అశోక్ గారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. కాబట్టి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసిన పాస్టర్లందరికీ, ఆశీర్వాద్ గారికి, శౌర్యరాజు గారికి, కృష్ణ కుమార్ గారికి, అదేవిధంగా తిమోతి గారికి, అదేవిధంగా కనకం అశోక్ గారికి, అదేవిధంగా మా మిత్రులకు అందరికీ, నా యొక్క బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులు, అదేవిధంగా మా బావ గారికి, అక్క గారికి అందరికీ మరి వందనాలు. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి విజయవంతం చేసిన మరి అందరూ కూడా ఒకసారి మరి పాస్టర్లు కూడా చెప్పిన పాస్టర్లు కూడా వేదికపైకి వస్తే మరి ప్రార్థించి బ్లెస్సింగ్స్ ఇచ్చి ఆశీర్వదించి వెళ్ళాలనుకుంటున్నాను. అదేవిధంగా వచ్చిన వారందరికీ కూడా భోజనాలు ఉన్నాయి, సంతృప్తికరంగా ఏమి ఇబ్బంది లేకుండా మరి పై శిక్షణలు ఉంటాయి. దయచేసి మీరు వెళ్ళి భోజనాలు చేసి సమృద్ధిగా తిని మరి పాపను ఆశీర్వదించి వెళ్ళవలసిందిగా కోరుతున్నాను. ఈ సమయంలో అందరినీ దావీదు మరి చేరాల ఫీల్డ్ ప్రెసిడెంట్గా, చేరాల ఫీల్డ్ ప్రెసిడెంట్గా దావీదు గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. అదేవిధంగా మా అశోక్ గారు కూడా వేదికపైకి రావాల్సిన కోరుతున్నాం. మీరు ఎదురున్న వారు కూడా వీరివైపు చేతులు ఎత్తండి. దైవజనులుగా మనం కూడా వీరివైపు చేతులు ఎత్తి ఆలోచిద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామములకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నా ప్రభా. రోజులేని శ్రీకాంతులను ప్రేమించి ఒక చక్కటి కుటుంబముగా మీరు కట్టి వారిని కాచి కాపాడి శ్రేష్టమైనటువంటి బహుమానములు మీరు అనుగ్రహించగా అందును బట్టి మీకు కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. మీరు చేసిన మేలులను బట్టి దేవుని సన్నిధిలో మీ సమక్షంలో దైవజనుల మధ్య దైవజనుల చేత వారికి ఇవ్వబడినటువంటి శ్రేష్టమైనటువంటి కుమార్తె సమృద్ధి జన శ్రేష్టమైనటువంటి కుమార్తెను అనుగ్రహించి శ్రేష్టమైనటువంటి నామమును పెట్టుటకు మీ కృపను అనుగ్రహించారు ప్రభా. దేవుని కృపలో సమృద్ధి కలిగినటువంటి జీవితం తాను కలిగి ఉండి ఆశీర్వాదించబడాలని ప్రార్థిస్తున్నాం. అంతేకాకుండా ప్రభా, తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి నాయనా. ఎదుట ఇవ్వబడినటువంటి కుమార్తెను ఆశీర్వదించండి.
రైట్